టు ఆల్ అవర్ వాల్యుయబుల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. పాలక్ అండ్ పన్నీర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, లైక్ ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎక్సెట్రా. ప్రిపరేషన్ ప్రాసెస్ని చూద్దాం రండి. ఫస్ట్ అయితే పాలక్ని కట్ చేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలక్ని ప్యాన్లో వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని అందులో మనం ఫ్రై చేసిన పాలక్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన పాలక్ కలర్ అనేది చేంజ్ అవ్వదు, రెస్టారెంట్లో లాగా గ్రీన్గా ఉంటుంది. 1 మినిట్ తర్వాత కోల్డ్ వాటర్లో వేసిన పాలక్ని తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 5 to 6 గోడంబి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. మీకు కావాలంటే మధ్యలో వాటర్ని యాడ్ చేసుకొని కూడా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఈ పాలక్ పేస్ట్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 చెక్క, 2 లవంగ, 1 యాలక్కి, 5 మిర్చి, ఆనియన్, అల్లం, ఎల్లిపాయల్ని వేసుకొని ఒక 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 4 మినిట్స్ తర్వాత కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసిన టమాటో వేసి మరి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూసారా, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని కొద్దిగా మధ్యలో వాటర్ని యాడ్ చేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 2 చెక్క, లవంగ, యాలక్కి, బిర్యానీ ఆకు వేసుకొని అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్, టమాటో పేస్ట్ని వేసుకొని ఒక 3 మినిట్స్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూసారా, ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు నెక్స్ట్ ఇందులో మనం పాలక్ పేస్ట్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఇలా పాలక్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మరి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ నా అప్కమింగ్ వీడియోస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ గురించి పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. లింక్ని కామెంట్ సెక్షన్లో పెడతాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ అప్లై చేసుకోండి. వీడియోస్కి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందనేసి మీకు నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకే తెలుస్తుంది. చూసారా, ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా అలాగే కస్తూరి మెంతి వేసి మరి ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇందులోకి మనం పన్నీర్ వేసుకొని మరి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంట్లోనే మనకు పాలక్ పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. ఇంట్లోనే మనకు చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ గురించి నేను ఇస్తాను. ఖచ్చితంగా అందరూ అప్లై చేయండి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ వీడియో.